హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శబరిమాత టైలర్. ఇంతకుముందు వీడియోలో మనం ఈ బ్లౌజ్ డిజైన్ కటింగ్ చూసాం కదండి. ఈ వీడియోలో మనం దీని స్టిచ్చింగ్ చూద్దాము. నెక్, ఫ్రంట్ నెక్ అండ్ బ్యాక్ నెక్ అండి. ఈ షేప్ మీకు పర్ఫెక్ట్గా వచ్చేటట్టు ఈ డిజైన్లో అయితే చెప్తానండి. ఇది బ్యాక్ నెక్ అండి. దీన్ని నేను బ్యాక్ నెక్కి నెక్ రౌండ్ స్టిచ్ చేసుకొని నెక్ ఉల్టాయించుకుంటాను. అయితే దీనికి డిజైన్ మనము లేస్ వేసి చేసాము, కటింగ్ వచ్చినట్లు ఉంటుంది. కానీ బ్యాక్ నెక్కి ఇది కటింగ్ అయితే చేయలేనండి. నేను కటింగ్ లేకుండానే కటింగ్ ఉన్న షేప్ నేను అయితే దీనికి ఇస్తున్నాను. మనం ఇది బ్యాక్ పార్ట్ స్టిచ్ చేసి లేస్ వేసేసరికి అంతే పర్ఫెక్ట్గా డిజైన్ అయితే తెలుస్తుందండి. కటింగ్ చేసినంత నీట్గానే బ్యాక్ పార్ట్ రెడీ అవుతుంది. ఇప్పుడైతే నేను దీనికి గల్ల చుట్టూ స్టిచ్ అయితే వేసాను. మనం ఏ విధంగా షేప్ అయితే కటింగ్ చేసామో అదే విధంగా షేప్ వచ్చేటట్టు స్టిచ్ అనేది చేయాలి. మూలల దగ్గర కూడా ఇక్కడ స్టిచ్ వేరే రాకుండా అదే షేపు వచ్చేటట్టు కుట్టయితే మనం వేసుకున్నామండి. ఇప్పుడు నేను ఇది గల్ల పార్ట్ అనేది కటింగ్ చేస్తున్నాను. కటింగ్ చేసిన తర్వాత ఈ మూలల దగ్గర మనం టక్స్ అయితే ఇచ్చుకుందాము. టక్స్ ఇచ్చుకొని క్లాత్ ఉల్టాయించుకోవడం వల్ల ఇక్కడ క్లాత్ ముడతలు రాకుండా గల్ల నెక్ అయితే నీట్గా వస్తుందండి. నేను ఇప్పుడు కటింగ్ చేసేది ఎక్స్ట్రా పార్ట్, లైన్ బ్యాక్ పార్ట్ కంటే ఎక్స్ట్రా ఉన్న క్లాత్ నేను కటింగ్ అనేది చేశానండి. ఇప్పుడు మనం ఈ బ్యాక్ నెక్ అనేది ఉల్టాయించుకుందాము. నేను మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగానే వీడియోలో ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా షేప్ వచ్చేటట్టు మనం క్లాత్ అనేది మలుచుకోవాలి. దాని తర్వాత దానిపై నుండి టాప్ స్టిచ్ అనేది వేస్తున్నానండి నేను. చూడండి, ఆ క్లాత్ అనేది సరిగ్గా ఫోల్డ్ చేసుకుంటూ క్లాత్ని పట్టుకొని మూలల దగ్గర సరి చేసుకుంటూ ముడతలు రాకుండా ఈజీగా కుట్టు అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. నెక్ రౌండ్ సరి చేసుకుంటూ అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ మూలల దగ్గర తిప్పుకుంటూ షేప్ వచ్చేటట్టు దీన్ని స్టిచ్ అయితే నేను చేస్తున్నాను. చూడండి, మీకు నేను చాలా ఈజీగా టిప్స్తో సహా ఏ విధంగా చేస్తే డిజైన్ షేప్ అవుట్ కాకుండా వస్తుందనేవి కూడా ఈజీగా చెప్తానండి. మనం ఈ విధంగా మనం టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. స్టిచ్ అయిన తర్వాత తిరుగులే మనం లైనింగ్ క్లాత్ కూడా దీనికి అటాచ్ చేద్దాము. చూడండి ఫ్రెండ్స్, నేను ఏ విధంగా అయితే కుట్టు వేస్తున్నానో కుట్టు మందం దూరంతో కుట్టు అయితే వేస్తున్నానండి. క్లాత్ అడ్జస్ట్ చేసుకుంటూ ముడతలు రాకుండా కింద క్లాత్ పై క్లాత్ సరి చేసుకుంటూ బ్యాక్ పార్ట్ చుట్టూ అయితే నేను కుట్టు వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈ బ్లౌజ్ అయితే చాలా బాగా వచ్చిందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. నేను మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియోలో నేను బ్యాక్ పార్ట్ కటింగ్ చేయకుండా నేను మీకు డిజైన్ చేసి చూపిస్తున్నాను కదా. నెక్స్ట్ వీడియోలో ఇదే డిజైన్కి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కటింగ్ చేసి చూడండి ఫ్రెండ్స్. నేను ఈ చంకల దగ్గర మార్కింగ్ అయితే ఏ విధంగా పెట్టుకున్నాను. మనం ఈ లేస్ అనేది ఈ విధంగా వేసిన తర్వాత చంక రౌండ్ వేసుకున్న మార్కింగ్ చుట్టూ మనం ఇంకో లేస్ అనేది వేయాలి. నేను దానికి ఎలా పెట్టాలనేది మీకు చూపిస్తాను. ఇది కింది పార్ట్ అండి, నెక్ రౌండ్ ఇది కింది పార్టు. నేను ఫస్ట్ లేస్ దీనికే పెడుతున్నాను. అయితే ఇది రౌండ్ తిరిగే చోట అక్కడక్కడ మనం లేస్ తోటి చిన్నగా కుచ్చు అనేది పెట్టుకోవాలి. అయితే ఇది బట్ట క్లాత్తోనే వచ్చింది కదండి. కుచ్చు కూడా బాగానే తిరిగింది, క్లాత్ ఎక్కడ ముడతలు రాలేదు. చిన్న చిన్న కుచ్చు పెట్టుకుంటూ అడ్జస్ట్మెంట్ చేస్తే ఎక్కడ ముడత రాకుండా కరెక్ట్గా వచ్చింది. చూడండి, నేను మీకు చూపిస్తున్నాను. రౌండ్ తిరిగే చోట ఒక రెండు చోట్ల అక్కడ సైడ్ మూలకు ఇక్కడ సైడ్ మూలకు రెండు చోట్ల నేను చిన్నగా కుచ్చు అనేది ఇచ్చానండి. చూడండి, నేను ఈ మూల వరకు వచ్చిన తర్వాత ఈ లేస్ అనేది నేను అక్కడికి కుట్టు అనేది వేసి స్టాప్ చేసుకొని మిగతా లేస్ని నేను కటింగ్ పెట్టేస్తున్నాను. కటింగ్ చేసి మళ్ళీ ఇదే మనం పెట్టిన లేస్కి రెండు కుట్లు రావాలి కదండి. పై కుట్టు అయిపోయింది, నేను కింద కుట్టు వేస్తున్నానండి. ఫ్రెండ్స్, ఈ డిజైన్కి బ్యాక్ నెక్ నేను మూలల దగ్గర కొంచెం బ్రాడ్గా తీసాను. అయితే కస్టమరు నాకు బ్రాడ్గా కావాలని అడిగింది, అలాగే చేశానండి.
మనలో ఎవరికైనా అంత పెద్దగా వద్దు అనుకుంటే మూలల దగ్గర తక్కువ వచ్చేటట్టు చిన్నగా అయితే కటింగ్ పెట్టుకోవాలి. కటింగ్ చిన్నగా చేసుకొని దాన్ని ఉల్టాయించుకొని లేస్ అయినా వేసుకోవచ్చు. నేను మీకు నెక్స్ట్ వీడియోలో కొంచెం తక్కువగా కటింగ్ తీసి దానికి నేను బ్యాక్ పార్ట్ మొత్తం చంక దగ్గర నెక్ రౌండ్ చుట్టూ పైపింగ్ వేసి స్టిచ్చింగ్ కూడా మీకు చూపిస్తాను. నేనైతే ఎంత ఈజీగా చేయగలిగాను డిజైన్ అనేది. నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఈ లేస్ ముక్క దీనికి సరిపోతుందా లేదా అని నేను పెట్టి చూసుకుంటున్నాను. ఈ ముక్క అయితే కొద్దిగా తక్కువ పడింది. నేను దీన్ని తీసివేసి ఇంకో ముక్క అయితే పెడుతున్నానండి. పెట్టిన తర్వాత మధ్యలో తక్కువ పడకూడదు కదండి, ముందే నేను పెట్టి చూసుకున్నాను. ఆ ముక్క తీసివేసి నేను వేరే ముక్క తీసి పెడుతున్నానండి. అయితే దీనికి కూడా చంక రౌండ్ తిరిగే దగ్గర ఒక 2 చోట్ల చిన్నగా కుచ్చు అనేది పెట్టాను చూడండి. కింది లేసు పైనుండి ఈ పై లేసు రావాలి, దాని ఎడ్జ్లు ఎక్కడ కనబడకుండా స్టిచ్ అనేది ఆ చంక చుట్టూ చంక రౌండ్ వేయాలి ఫ్రెండ్స్. చూడండి నేను ఏ విధంగా అయితే వేశానో. డిజైన్ అయితే చాలా బాగా వచ్చిందండి. బ్యాక్ పార్ట్ ఆర్మ్ చుట్టూ కటింగ్ వచ్చి చేసినంత నీట్గానే ఈ డిజైన్ అయితే కటింగ్ చేయకుండా కూడా అంతే నీట్గా డిజైన్ అనేది వచ్చింది. అయితే నేను మీకు కటింగ్ వీడియోలో చెప్పాను కదా, ఈ బ్లౌజ్ మీది శారీ మిర్రర్ వచ్చిందండి. బ్లౌజ్ శారీ బార్డర్ మొత్తం మిర్రర్ వచ్చి బ్లౌజ్ మాత్రం ప్లెయిన్గా వచ్చింది. అయితే ప్లెయిన్గా బాగుండదు కదా, నేనైతే ఈ డిజైనర్ చేద్దామని ఈ డిజైన్ చేస్తూ దీనికి మిర్రర్ లేసే పెట్టాను. బ్లౌజ్ శారీకి అయితే చాలా బాగా సెట్ అయింది. హ్యాండ్స్కి కూడా నేను సపరేట్ డిజైన్ చేశానండి. పూసలతోటి విత్ కుచ్చు పెట్టి పూసలు పెట్టాను. చాక్లెట్ డిజైన్ టైప్లా చాలా బాగా వచ్చింది. హ్యాండ్స్ కూడా కింద బార్డర్ ఇచ్చి బార్డర్ పైన నేను లేస్ ఇచ్చాను. మీరు హ్యాండ్స్ డిజైన్ కూడా చూడొచ్చు. మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఈ డిజైన్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా వేరే ఏమైనా డిజైన్స్ కావాలంటే కామెంట్ చేయండి, నేను చేయడానికి ట్రై చేస్తాను. ఇవి షోల్డర్ పార్ట్లు అండి. నేను మీకు చూపించే సైడు 2 సైడ్ మనం కుట్టుకొని నెక్ ఉల్టాయించుకోవాలి. చూడండి నేను మీకు చూపించాను కదా, 2 ఆపోజిట్లో పెట్టి 2 వైపులా కుట్టు అనేది వేసుకోవాలి. ఒకటి కింది నుండి స్టిచ్ వస్తే ఇంకొకటి పైనుండి వస్తుందండి. చూడండి ఈ కుట్టు అనేది వేసిన తర్వాత మనము ఆ పక్కనున్న ఎక్స్ట్రా క్లాత్ అనేది కటింగ్ చేసుకొని చిన్నగా టక్స్ అయితే ఇచ్చుకోవాలి. దాన్ని మనం ఉల్టాయించుకోవాలండి. ఉల్టాయించుకొని ఇంకో టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ పార్ట్ అనేది దీంతో రెడీ అయిపోతుంది. ఇది రెడీ అయిన తర్వాత దీనిపై నుండి నేను మళ్ళీ లేస్ అనేది పెడుతున్నాను. 2 పార్ట్లకి 2 సైడ్ ఫ్రంట్ పార్ట్స్ ఇవి. చూడండి ఫ్రెండ్స్, టక్స్ ఇచ్చడం వల్ల ముడత రాకుండా ఉల్టాయించినప్పుడు నీట్గా క్లాత్ తిరగబడుతుంది. చూడడానికి చాలా నీట్గా వస్తుందండి. ఖచ్చితంగా టక్స్ అనేవి ఇవ్వాలి. ఇప్పుడు దీని రౌండ్ నేను స్టిచ్ అనేది వేస్తున్నాను. వేసుకున్న తర్వాత మనం మిగతా క్లాత్ కూడా కటింగ్ అనేది చేసుకుందాము. మిగతా క్లాత్ పూర్తిగా కటింగ్ అనేది చేసుకున్న తర్వాత దీనిపైనుండి నేను లేస్ పెడతానండి. చూడండి ఇక్కడ కూడా ముళ్ళల దగ్గర లేస్ తిరగదు. నేను ఒక చోట కుచ్చు అనేది చిన్నగా ఇస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా కుచ్చు అయితే వస్తుందనేది చిన్నగా పెడుతున్నాను. పెట్టడం వల్ల నీట్గా కుచ్చు తిరుగుతుంది, డిజైన్ అనేది బాగా వస్తుందండి. చిన్న లేసుకి అయితే అవసరపడదు కుచ్చు, కానీ వెడల్పు ఉన్న లేస్ కదా, ఖచ్చితంగా ఒక చోట కుచ్చు అనేది మనం పెట్టాలి. 2 పార్ట్స్కి ఈ విధంగా నేను ఫ్రంట్ షోల్డర్ 2 పార్ట్స్కి నేను లేస్ అయితే పెట్టి స్టిచ్ అయితే చేస్తున్నానండి. ఇదే విధంగా చేసిన తర్వాత మనం ఫ్రంట్ పార్ట్లకి వాటిని ఉల్టాయించుకొని మనం అటాచ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు నేను కుట్టేది నెక్ పార్ట్ అండి. 2 ఫ్రంట్ పార్ట్లు ఆపోజిట్ పెట్టుకొని నెక్ పార్ట్లను మనము ఉల్టాయించుకోవాలి. పై నెక్ షోల్డర్ దగ్గర ఉల్టాయించాం కదా, కింద కూడా ఉల్టాయించాలి మనము నెక్ పార్ట్. చూడండి నేను ఆపోజిట్లో పెట్టి చూపిస్తున్నాను. నెక్కులు ఉల్టాయించుకొని తర్వాత తిరుగులే స్టిచ్ అనేది చేసుకోవాలి. ఉల్టాయించిన తర్వాత స్టిచ్ చేసేయాలి.
చూడండి ఫ్రెండ్స్, నేను నెక్ దగ్గర ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసుకొని చిన్నగా టక్స్ ఇస్తున్నాను. దీన్ని ఉల్టాయించుకొని తిరుగులు నేను కుట్ట అనేది వేసుకుంటానండి. మనం ఎంత వరకు కుట్లల్లోకి వెళ్ళిపోతుంది అనేది కూడా నేను మీకు కటింగ్ వీడియోలో క్లియర్గా చూపించానండి. ఇప్పుడు కూడా స్టిచ్చింగ్లో కూడా చూపిస్తాను. మనకి ఎంత అయితే అవసరమో అంతవరకే క్లాత్ ఉంచుకొని మిగతా క్లాత్ ఎక్స్ట్రా పీస్ అనేది కటింగ్ చేసుకొని దీనిపైన షోల్డర్ పార్ట్ పెట్టి స్టిచ్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడు అయితే నెక్ షేప్ పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, నేను మీకు పెట్టి అయితే చూపిస్తాను. ఇది 2 పార్ట్స్ అండి. ఒకటి తర్వాత ఒకటి నేను 2 అయితే కంప్లీట్ చేస్తున్నాను నేను మీకు చూపించడానికండి. అయితే నేను దీన్ని బ్లౌజ్ మొత్తం స్టిచ్చింగ్ వీడియో ఫుల్ వీడియో అయితే లేదండి. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ 2 రెడీ అయితే చేసి మీకు చూపిస్తున్నాను. మిగతా అంతా నార్మల్ బ్లౌజుల్లాగే పెట్టుకున్నట్టు మెజర్మెంట్ బ్లౌజ్ అంతా మనం కటింగ్ అయితే చేసాం కదా, మీకు చూపించాను కదా. స్టిచ్చింగ్లో కూడా అంతే బ్లౌజ్ వస్తుంది. నెక్ షేప్స్ మాత్రమే డిఫరెన్స్గా నెక్ అండ్ హ్యాండ్స్ డిజైనర్తో రావాలని నేను డిజైన్ చేశాను. మీకు ఏ విధమైన డౌట్స్ ఉంటే మన కటింగ్ వీడియోలోకి వెళ్ళి కటింగ్ చూడండి. కటింగ్ చూసి స్టిచ్చింగ్ కూడా మీకు అర్థమైపోతుంది ఫ్రెండ్స్. నేను మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియోకి సంబంధించి డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. నేను మీకు రిప్లై చేస్తాను. మీ డౌట్లు అనేవి క్లియర్ చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇవి 2 ఫ్రంట్ పార్ట్లో రెడీ అయ్యాయి కదా, చూడండి. ఇప్పుడు నేను దీనిపైన ఒకదానిపైన ఒకటి పెట్టి నేను చూపిస్తాను మీకు. నేను అది ఆ మార్కింగ్ అనేది మనం ఎక్స్ట్రా ఉంచుకున్నాం కుట్లలోకి వెళ్ళడానికని. చూడండి ఫ్రెండ్స్, పై పార్ట్ కుట్లలోకి అనేది కుల్టాయించినప్పుడు వెళ్ళిపోయింది. కింది పార్ట్ కూడా కుట్లలోకి అనేది వెళ్ళిపోవాలి కదా. దానిపైన మనము ఈ షేప్ అనేది పెట్టి మార్కింగ్ కుట్ట అనేది వేస్తాను. నేను ఇప్పుడు కట్ చేసిన లేస్ అనేది అది ఎక్స్ట్రా లేస్ అటాచ్ చేసినప్పుడు ఎక్స్ట్రాగా వచ్చిందండి. అది దాన్ని తీసేసి నేను దీనికైతే అటాచ్ చేస్తున్నాను. చూడండి, దీనికి మనం స్టార్టింగ్ గట్టి కుట్టు వేసుకొని కుట్టుకోవాలి. ఇది జాయింట్ కదా, కుట్టు గట్టిగా వేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, నెక్ షేప్ అయితే ఈ విధంగా తెలుస్తుంది అనేది. నేను ఇది కాకుండా పైపింగ్ బ్లౌజ్ కూడా చేశాను. నేను దాని వీడియో కూడా మీకు పెడతాను. ఈ డిజైన్ షేప్ అయితే చాలా బాగా వచ్చిందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. చూడండి ఫ్రెండ్స్, 2 పార్ట్స్ కూడా ఈ విధంగానే రెడీ అయ్యాయండి. దీనికి మనం నార్మల్ బ్లౌజ్ లాగానే డాట్స్ వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది చంక దగ్గర డాట్స్ దీనికి వేయని అవసరం లేదండి. ఎందుకంటే మనం ఆ షేప్ అనేది వచ్చింది కదా చంక దగ్గర వరకు. షేప్ వచ్చినప్పుడు అక్కడ లేస్ దగ్గర డాట్ అనేది అయితే నేను పెట్టకుండానే నార్మల్గానే ఇంకా 3 డాట్స్ అనేవి ఇచ్చి నేను బ్లౌజ్ అనేది స్టిచ్ చేశానండి. దీనికి హ్యాంగింగ్స్ కూడా ఈ విధంగా రెడీ చేశాను. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ఆన్లో పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.